హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఈ వీడియో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఈస్టర్ ఎగ్ అండి. ఈస్టర్ ఎగ్ షాపింగ్ అని వచ్చాను. అంటే మా కమ్యూనిటీలో లైక్ 10 బిలో పిల్లలకి ఈస్టర్ ఎగ్ హంట్ పెడదాం అనుకున్నాం అనమాట. పిల్లలకి అంటే మాకు తెలిసిన కొంతమంది పిల్లలకి, ఫ్రెండ్స్ పిల్లలకి. సో దానికోసం కావాల్సిన ఇంకా మెయిన్ ఐటెం ఏంటంటే ఈస్టర్ ఎగ్స్. సో ఆ ఎగ్స్ కోసం అని చెప్పి షాపింగ్కి వచ్చాను. అది వచ్చినప్పుడే విరాట్కి చిన్న బాస్కెట్ కూడా మంచిగా అనిపించింది. అది కూడా ఇప్పుడు తీసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ తీసుకున్నాను. నేనైతే ఇవాళ టార్గెట్ స్టోర్కి వచ్చాను అనమాట. టార్గెట్లో ఏంటంటే 48 ఎగ్స్ వచ్చి $3కి వస్తున్నాయి. సరే అని చెప్పేసి ఇంకా అలా తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆ ఎల్లో బాస్కెట్ ఏమో విరాట్కి ఎగ్ హంట్కి తీసుకున్నాను. మా ఐడియా అయితే మొత్తం ఒక 500 ఎగ్స్ తీసుకుందాము. పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఒక 10 బిలో పిల్లలు బాగానే వచ్చారండి. ఒక 30 కిడ్స్ దాకా అలా అనిపించారు. సో 500 ఎగ్స్ తీసుకుందాము అనిపించింది. సో ఇక నేనైతే ఆల్మోస్ట్ ఒక 350 ఎగ్స్ దాకా తీసుకున్నాను. నేను మొత్తం 500 తీసుకుందాం అనుకున్నాను, కానీ సుష్మా ఏమందంటే నువ్వు కొన్ని తీసుకోవే, నేను కొన్ని స్పర్శను తీసుకెళ్ళి తీసుకుంటాను అని చెప్పింది. సరే అని చెప్పి నేను ఒక 350 తీసుకున్నాను. సుష్మా ఒక 150 తీసుకుంది. మళ్ళీ మాధురి ఒక 80 దాకా అలా ఎగ్స్ తీసుకుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇక 600 ఎగ్స్ అయ్యాయి. ఇప్పుడు ఆ ఎగ్స్లోకి ఫిల్లింగ్ అనమాట వెనక కనపడుతున్నాయి కదా, చాక్లెట్స్ అన్నీ తీసుకున్నాను. అన్నీ అంటే కొన్ని ఆ ఎగ్స్ నేను తీసుకున్న 350 ఎగ్స్కి పట్టే అన్ని చాక్లెట్స్ తీసుకున్నాను. మీకు కనిపిస్తున్నాయి చూడండి, అన్ని డిఫరెంట్ వెరైటీస్ తీసుకున్నాను. ఒకటే కాకుండా కొంచెం డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నవి. ఇవి చాలా బాగున్నాయండి. మా పిల్లల తర్వాత ట్రై చేశారు, చాలా నచ్చాయి. ఇలా ఇన్ని డిఫరెంట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. అన్ని సేమ్గా ఉండకుండా కొన్ని ఏమో గమ్మిస్ లాగా, కొన్ని ఏమో డిఫరెంట్గా అలా వచ్చేలా తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవంతా నేను చేసిన షాపింగ్ అనమాట. ఇదంతా ఇంకా కార్ట్లో అదే బిల్ వేయించడానికి రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి బిల్ వేయించుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట. ఇప్పుడు స్పర్శ చేసిన షాపింగ్ చూద్దాం పదండి. ఇది చూడు, to get Easter stuff like Easter eggs and stuff in the eggs because inside is Easter, like we're celebrating it. I'm just putting a golden egg inside. How about these? చూస్తున్నారు కదా, స్పర్శ కూడా ఎంత ఎక్సైట్ అయ్యిందో. వెళ్ళి అదే అన్ని ఓన్గా సెలెక్ట్ చేసుకొని వేసుకుంటుంది అనమాట. దాని లోపల ఏం వేయాలి ఏంటి అన్నీ అనమాట. ఇదేంటంటే డాలర్ ట్రీలో చేసిన షాపింగ్. మిగతా 150 ఎగ్స్ వచ్చేసి డాలర్ ట్రీలో తీసుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వస్తే మొత్తం డాలర్ ట్రీలో చాలా టైప్స్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి. మనకి ఎలా అంటే డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయన్నమాట. ఆ ఎగ్లోకి మళ్ళీ ఫిల్లింగ్ కూడా కొద్దిగా డిఫరెంట్ టైప్స్వి, కొన్ని అంటే లైక్ కొన్ని చిన్న ఎగ్స్కి పట్టేవి లేనివి అట్లా. ఇక్కడ చూసారా, వాటికి బాస్కెట్స్ అనమాట. ఈస్టర్ ఎగ్ హంట్ బాస్కెట్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో. ఈ డాలర్ ట్రీలో ఏంటంటే ఏ ఐటమ్ అయినా $1.25 అనమాట. ఏ ప్యాక్ అయినా అంటే లైక్ వాట్ ఎవర్ మీరు తీసుకుంటే ఒక్కటి $1.25 ఉంటుంది. బాగుంటుంది, మంచిగా షాపింగ్ అది కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. Hello guys, today we went to Dollar Tree and got some eggs for the Easter hunt in Saturday. And we need 3 packs and 30 are in each pack. షాపింగ్ చేసినంత మాత్రాన పని ఈజీగా అయిపోలేదులేండి. ఇప్పుడు చూడండి, ఇక ఒక్కొక్క ఎగ్లో ఏంటంటే లోపల ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇప్పుడు అదే నడుస్తుంది ఇక్కడ. నేను ఇక్కడ పిల్లలందరూ కలిసి ఉంటారులే, ఇంకా చక్కగా కలిసి చేసేస్తారు, ఈజీ ఉంటుంది అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. శ్రియా, సిద్ధు ఉన్నారు కదా మెయిన్, ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తారు, మంచిగా ఈజీ ఉంటుంది అని. ఇక్కడ చూడండి, ఇంకా పిల్లలు బాగా చేశారు, నిజంగా చాలా హెల్ప్ చేశారు. మెయిన్ సాయి కూడా అండి. సాయి వాజ్ లైక్ టోటలీ హెల్ప్ఫుల్. నిజంగా చెప్పాలంటే సాయి అందరికంటే ఎక్కువ ప్యాక్ చేశాడని చెప్పాలి. ఇవాళ సాయి, శ్రియా, సిద్ధు ముగ్గురు బాగా హెల్ప్ చేశారు. తేజ్ కూడా మంచిగా చేశాడు. విరాట్ మాత్రం దగ్గర ఉండి మానిటర్ మాత్రమే చేశాడు. ఒక 4 ఎగ్స్ అయినా పెట్టాడో లేదో నాకు డౌటే లేండి. మా వాడైతే మంచిగా కూర్చొని మానిటర్ చేసి అందరితో పెట్టిపిచ్చాడనే చెప్పాలి. ఇక్కడ చూసారా, మంచిగా
ప్రతి ఎగ్గులో చిన్న చిన్న ప్యాకెట్స్ వచ్చాయి. మీకు ఏంటంటే చాక్లెట్స్ ఇట్లా బయటికి తీసినా కింద పడిపోకుండా పిల్లలు ఒకవేళ ఎగ్ ఇట్లా తీసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు బయటికి పడ్డా ప్యాకెట్లో ఉంది కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ ప్యాకెట్లో ఉండడం నాకు మంచిగా నచ్చింది. ఏంటంటే ఇక మనకు కూడా సేఫ్టీ కదండి, పిల్లలకి మెయిన్. ఈ ప్యాకెట్లో ఉండడం వల్ల ఏమవుద్దంటే చాక్లెట్ కింద పడ్డా పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు, కవర్లో ఉంది కాబట్టి మళ్ళీ మనం మంచి కవర్ ఓపెన్ చేసుకొని తింటాం కదా, అట్లా అనిపించింది. Today we're packing the stuff in the eggs for tomorrow's egg hunt. We got this from Dollar Tree, and we have some leftovers from last year's egg hunt. Yeah, and then we got this from Dollar Tree. We got it from Dollar Tree. No, man, we got this from. Asha, how many people are coming at what time? People are coming in 10 people come. 10 a.m. to 11 a.m. Okay. How many people are coming? 10. You tell me. 30. 30 people are coming. ఇక్కడ చూస్తున్నారు కదా, స్పర్శ స్మైన్ కూడా చక్కగా ప్యాక్ చేస్తున్నారండి. మంచిగా అనిపిస్తుంది ఇట్లా పిల్లలు ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తూ అట్లా. అక్కడేమో వాళ్ళు చేస్తున్నారు, విరాట్ వాళ్ళు, ఇక్కడేమో వీళ్ళు చేస్తున్నారు. అన్నీ ఇంకా అందరూ అంటే లైక్ ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి కొంచెం డివైడ్ చేసుకొని ఫాస్ట్గా చేసేసుకున్నాము. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేశారులేండి. ఇది అయితే ఇంకా ఈస్టర్ ఎగ్ మార్నింగ్ అనమాట. పిల్లల కోసం అని చెప్పి కొద్దిగా లిటిల్ బిట్ స్నాక్ సెటప్ చేస్తున్నాం. స్నాక్ అంటే పెద్దగా ఏం లేదులేండి, లిటిల్ కొంచెం డ్రింక్స్, కొన్ని చిప్స్, కొన్ని గమ్మీ బేర్స్ అలా పెడుతున్నాము. ఏంటంటే వాళ్ళు ఆడేశాక కొద్దిగా టైర్డ్ అనిపిస్తుంది కదా, ఆ తర్వాత ఎంత ఎక్కువసేపు కూడా పట్టదులేండి. వాళ్ళు 500 ఎగ్స్ కూడా కరెక్ట్గా ఒక 15 minutes కూడా పట్టలేదు అనుకుంటా, వాళ్ళు 10 నిమిషాలు ఏర్పడేశారు. సో అవి కొంచెం సేపు తర్వాత అయినా కొద్దిగైనా జస్ట్ లిటిల్ బిట్ ఏమైనా స్నాక్ లాగా తీసుకుంటారు అన్నట్టు పెడుతున్నాము. అవే చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే గమ్మీ బేర్స్ ఉన్నాయి, దాని పక్కన జ్యూసెస్ ఉన్నాయి. ఇప్పుడు శ్రీయం ఏమిటంటే చిప్స్ సర్దుతుంది. హలో అండి, ఇప్పుడైతే రే ఏం చేస్తున్నారు? సైడ్ నుంచి చాక్లెట్లు తింటున్నారు. ఎగ్స్ హంట్ చేయడానికి వీళ్ళని అంటే లైక్ హైడ్ చేయడానికి, హంట్ కాదు హైడ్ చేయడానికి పంపిస్తున్నాము. రే పిల్లలు ఒకసారి రండిరా, దగ్గరికి రండిరా. అమ్మ రావే దగ్గర ఒంగు. యు ఆర్ నాట్ ఏబుల్, ఐ కాంట్ సీ యు గైస్. ఇంకా ఇప్పుడు వీళ్ళైతే హైడ్ ఎక్కడెక్కడ చేస్తారో చూద్దాం పదండి. మన పిల్లలు ఎక్కడెక్కడ హైడ్ చేస్తారో తర్వాత విరాట్, తేజు, స్మయన్ వీళ్ళందరూ కనుక్కుంటారా లేదా కూడా చూద్దాం. చలో. ఇవాళైతే శ్రీయ, సిద్ధు చాలా చాలా హెల్ప్ చేశారని చెప్పాలి. మొత్తం చూడండి తీసుకెళ్ళి మొత్తం అన్నీ వేస్తున్నారు. మంచిగా వేసి పెట్టారనమాట పిల్లలకి. 500 ఎగ్స్ వీళ్ళు కాబట్టి టకటక అయ్యింది. కానీ ఇక ఓన్లీ మేమే అన్ని దగ్గర వెళ్ళి పోసి ఉంటే కనుక మాకు నడుములు పట్టేసేవేమో. పిల్లలు ఉండేసరికి ఈజీ అయింది. ఏమే పోస్తున్నావు? ఇత్తనాలు చూడండి, మా వాళ్ళందరూ ఇంకా ప్యాక్ చేస్తూ ఉన్నారు, అంటే లైక్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇగోండి చూడండి ఎగ్స్ ఎట్లా వేసామో మొత్తము. ఇప్పుడైతే గోల్డెన్ ఎగ్ అయితే ఒక సీక్రెట్ స్పాట్లో దాచిపెట్టింది సుష్మా, చాలా సీక్రెట్. అది మళ్ళీ మేమే తీయాలేమో ఫైనల్గా. పిల్లలు తీస్తారా లేదో మాకు తెలీదు. గోల్డెన్ ఎగ్గే. మొత్తానికి ఆల్మోస్ట్ ఎగ్ స్ప్రెడ్ చేయడం అయితే అయిపోయింది. చూడండి చాలా చక్కగా అంతా స్ప్రెడ్ చేసి పెట్టేశాము. ఇక పిల్లల కోసం వెయిటింగ్. పిల్లలు కూడా ఆల్రెడీ రెడీ అయ్యారు, చూడండి స్టార్ట్ అయ్యారు రావడము వన్ ఆఫ్టర్ అదర్. ఇంకా అందరినీ ఫస్ట్ అయితే కొంచెం చల్లగా ఉందని చెప్పి గ్యారేజ్లో వెయిట్ చేయమన్నాం, అందరు ఒకేసారి పంపించచ్చు కదా అని. ఇప్పుడు విరాట్ కూడా వచ్చేసాడు చూడండి బాస్కెట్ తీసుకొని. ఇంకా అందరు పిల్లలు వచ్చేసాక మెల్లగా పంపిద్దాం అన్నట్టు మా ప్లాన్. ఇక పిల్లలందరూ అయితే ఫుల్ ఎక్సైట్ అయి ఉన్నారు. కానీ కరెక్ట్గా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు వర్షం పడి ఉండే అనమాట. ఇక వర్షం పడితే ఒక 10 నిమిషాలు ఆగాము, పిల్లలందరూ కొద్దిగా వర్షం తగ్గాక పంపిద్దాంలే అన్నట్టు. వర్షం ఇప్పుడు ఇంకా కొద్దిసేపు ఆగిందనమాట. ఆగంగానే ఇంకా పిల్లలందరూ చూడండి అసలు రెడీ ఎక్సైట్ అయి ఉన్నారు. ఇంక ఇప్పుడు రెడీ స్టడీ 1 2 3 అని మేము చెప్పే లోపలే వాళ్ళందరు జంప్ చూడండి ఎలా పరిగెడుతున్నారో ఎగ్స్ కోసం అని చెప్పి. వాళ్ళు వెళ్ళి పాపం బాగానే తీసుకున్నారులేండి, వాళ్ళకి కనిపించినవన్నీ బాగానే ఏరుకున్నారని చెప్పాలి. మంచిగానే పిల్లలు బాగా ఇక వాళ్ళు ఎంతసేపు పడి ఫటాఫట్ 5 నిమిషాల్లో మొత్తం అన్నీ ఏరి పడేశారు. అదే చూస్తున్నారు కదా మంచిగా. అంటే కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు బాగా ఏరారనే చెప్పాలి. మేము అప్పటికి ఏజ్ లిమిట్ 10 అనుకున్నామండి, లేకపోతే ఏమవుతుందంటే ఈ చిన్నపిల్లలకి దొరకట్లేదు. చూడండి మా వాడు స్టార్ట్ ఆల్రెడీ. ఏమైందంటే వీళ్ళకి కొన్ని ఏమిటి వాళ్ళు పెద్దగా తొందరగా ఏరేసరికి వీళ్ళకి కొన్ని కూడా రాకపోయేసరికి
వీళ్ళు కొద్దిగా మంచిగా ఫీల్ అవ్వట్లేదు. ఇగో సుష్మా విరాట్ని తీసుకొని మరి వెళ్తుంది చూడండి అన్నీ ఇవ్వడానికి అన్నట్టు. పిల్లలైతే మంచిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ బాగానే తెచ్చుకున్నారని చెప్పాలి. అన్నీ వెతుక్కున్నారు, ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ మొత్తం. మేము ఇందాక ఇవంతా ఫుల్గా వేసేసాం కదా, ఇప్పుడు చూడండి ఒక్కరు కూడా లేకుండా అందరు ఎలా పరిగెడుతున్నారో. మంచిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కావాల్సినవన్నీ ఏరారని చెప్పాలి. వీళ్ళ బుజ్జి బాస్కెట్లు అయితే మంచిగా నిండాయి, మంచిగా ఫుల్ సాటిస్ఫై అయిపోయారులేండి. ఇంకా ఎక్కడో చిన్న చిన్న పిల్లలకి కొన్ని రాలేదనే కానీ మిగతా పిల్లలందరూ బాగానే మంచిగానే తెచ్చుకున్నారు. చూసుకోండి, ఈ ఈస్టర్ ఎగ్ హంట్ అనేది పిల్లలకి మంచి లైక్ ఎంటర్టైన్మెంట్ గేమ్ అనే చెప్పాలి. నేనైతే లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచేనండి. ప్రీవియస్గా విరాట్ ఏంటంటే కోవిడ్ బేబీ అని చెప్తాను కదా, సో కోవిడ్లో 1-2 ఇయర్స్ మేము ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అప్పుడు లేవు కూడా లేండి కోవిడ్లో ఇవన్నీ లైక్ గ్యాదరింగ్స్ అవన్నీ కొద్దిగా స్టాప్ చేసి ఉండే కదా. తర్వాత లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ నుంచి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే లైక్ తీసుకెళ్తున్నాను విరాట్ని. 3 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఒక దగ్గర చర్చ్ ఉంటుంది అనమాట. ఆ చర్చ్ వాళ్ళు ఏంటంటే పైన హెలికాప్టర్లో నుంచి ఈ ఎగ్స్ని పోస్తారు, సో పిల్లలు ఏరుకుంటారు. అక్కడికి తీసుకెళ్ళాను. అది విరాట్కి ఒక ఫస్ట్ టైం అనమాట ఈస్టర్ ఎగ్ హంట్కి నేను తీసుకెళ్ళడము. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇక నేనే సెలబ్రేట్ చేసి ఉండే, లైక్ నేను సుష్మానే అనుకొని ఇలాగే పెట్టుండే. కానీ ఇంత ఎక్కువ మంది కిడ్స్ కాకపోయి ఉండొచ్చు, కొంచెం తక్కువ, బట్ పిల్లలు మాత్రం సేమ్ ఇదే లెవెల్లో మంచిగా ఎంజాయ్ చేశారు. అది బ్యాక్ సైడ్ పెట్టాము. ఈ ఇయర్ కూడా మళ్ళీ మేమే పెట్టాము పిల్లల వరకు, కొంచెం మంచిగా ఎంజాయ్ చేశారు. ఈ ఇయర్ ఏంటంటే బ్యాక్ సైడ్ కొద్దిగా రెయినీ సీజన్ అట్లా ఉంది కదా, రెయిన్ అవి పడుతూ కొంచెం చెమ్మగా ఉందని చెప్పి ఫ్రంట్ సైడ్ పెట్టామన్నమాట. సో పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేశారండి. ఫైనల్గా ఒక్కటి ఏంటంటే ఈస్టర్ ఎగ్లో ఒక్కటి ఇది గోల్డెన్ ఎగ్ ఉంటుంది. గోల్డెన్ ఎగ్లో ఏంటంటే $1 బిల్ పెడతామన్నమాట. సో ఆ గోల్డెన్ ఎగ్ కోసం అయితే పిల్లలు ఎక్కడెక్కడ తిరిగి మొత్తానికైతే సాధించారులేండి గోల్డెన్ ఎగ్ని. ఇంకిప్పుడు నెక్స్ట్ ఏం పంచాయతీ స్టార్ట్ అవుతుందంటే పిల్లల్లో నాకేం నెక్స్ వచ్చాయి, నీకేం నెక్స్ వచ్చాయి, ఇదే జరుగుతుంది అనమాట. నా బాస్కెట్ నిండింది, నీ బాస్కెట్ నిండలేదు. తక్కువ వచ్చిన వాళ్ళేమో ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్కువ వచ్చిన వాళ్ళేమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ పరుగులు దేనికి అనుకుంటున్నారు, గోల్డెన్ ఎగ్ ఎక్కడ ఉందో ఫస్ట్ వాళ్ళకి అనుకోలేకపోయారు. సుష్మా ఒక హింట్ ఇచ్చింది అనమాట, ఈ సరౌండింగ్లోనే ఉంది అని. ఇంకా అక్కడ ఉంది అనగానే చూడండి పిల్లలు ఏంటి పంచదార చుట్టూ ఈగలు చురుముకున్నారు అక్కడ. మొత్తానికి వెతుకుతున్నారు అనమాట, చాలా సీరియస్గా వెతుకుతున్నారు. దొరికింది లేండి, ఒకడికైతే దొరికేసింది ఈస్టర్ గోల్డెన్ ఎగ్ ఫైనల్గా. ఇంకా ఎగ్స్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఒక్కసారి అన్ని కాసేపు సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత ఇంకా మేము ఏం చేసామంటే సరే ఒక పిక్చర్ తీసాము, ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు మనకు కూడా ఒక చిన్న గుర్తుకుంటుంది కదా. ఒకసారి పిల్లలందరూ కిడ్స్ అందరు కలిపి ఒక పిక్చర్ తీద్దామని చెప్పి వాళ్ళ పిక్చర్ తీసేసి ఇంకా పిక్చర్ తీసిన తర్వాత కొద్దిగా స్నాక్స్ తీసుకోండి మీకు నచ్చింది అంటే. ఆల్రెడీ వర్షం పడుతుంది కదా, మామూలుగా కొంచెం వెదర్ అది బాగుంటే అక్కడే తినేసి వెళ్ళేవాళ్ళు. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఎవరికి ఏం కావాలో, ఎవరికి చిప్స్ ప్యాకెట్ కావాలో, ఎవరికి డ్రింక్ కావాలో అలా వాళ్ళు అలా పిక్ చేసుకొని ఇంకా తీసుకొని వెళ్ళిపోయారనమాట ఇంటికి. సో మొత్తానికైతే మంచిగా అయింది, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే మంచిగానే సాటిస్ఫై అయిపోయాము. ఇవాళ ఏంటంటే ఇలాంటి చిన్న ఎంటర్టైన్మెంట్స్ ఉంటేనే పిల్లలకు కూడా ఫన్ ఉంటుంది, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూసారా అదే స్నాక్, వాళ్ళు ఎవరికి ఏం కావాలో ఆ స్నాక్ తీసుకుంటున్నారు మంచిగా. విరాట్ అయితే కొంచెం తక్కువ వచ్చాయని ఫస్ట్లో బాగానే ఏడ్చాడంటే కొంచెం బాధపడ్డాడు. తర్వాత $2 బిల్ తీసుకెళ్ళి వాడు ఎగ్స్లో పెట్టి ఇంకా స్పెషల్ ఎగ్స్ నువ్వు తీసేసుకో అంటే ఇంకా ఫుల్ సాటిస్ఫై అయిపోయి మంచిగానే హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇంకా పెద్ద ఎక్కువ డిసప్పాయింట్ అవ్వలే, చూడండి మంచిగానే హ్యాపీగా ఉన్నాడు. ఇలా మొత్తానికి మా ఈస్టర్ ఎగ్ హంట్ అయితే ఇవాళ ఫైనల్గా ఇలా సక్సెస్ఫుల్గా అయ్యింది ఈ ఇయర్. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. Please do like, share and subscribe to our videos. See you all in the next vlog. Bye.